ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు ఆ లారీ వల్ల ప్రమాదం జరుగుండుంటే ఏమున్నది? నీ స్నేహితురాలు పన్నిన పన్నాగమ ప్రకారము నీ సోదరి మరణి. ఆగిపోయారే? చెప్పండి గుప్తా గారు. ఆ లారీ మిస్ అమ్మని గుద్దేసేది. నాలాగే మిస్ అమ్మకు చేయని తప్పుకి, ఒకరి అత్యాశకి, పంతానికి, కోపానికి ప్రాణాలు కోల్పోయేది. మిస్ అమ్మ నా తోడబుట్టిన చెల్లెలు గుప్తా గారు. తాను చెయ్యని తప్పుకి, మనోహరి దుర్బుద్ధికి మిస్ అమ్మ ఎందుకు బలి కావాలి? జీవం లేని ఇంట్లో వాళ్ళకి జీవితాన్నిస్తున్న మిస్ అమ్మ ప్రాణం ఇవాళ ప్రమాదంలో పడింది. బాలిక, ఎందులకు నీవు అటులా మాట్లాడుచుంటివి? ఇప్పుడు ఏమీయూ కాలేదు కదా. నీ సోదరి సురక్షితముగా ఇంటికి చేరినది కదా. ఏమీ అవ్వలేదు కాబట్టే మీరు నేను ఇలా తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నాం. అదే ఏమైనా జరుగుంటే నా పిల్లలు, ఆయన, అత్తయ్య, మావయ్య, రాతోడ్ ఏమైపోయేవారు? వాళ్ళ కన్నీటికి, వాళ్ళ మాటకి, వాళ్ళ సమాధానం లేని ప్రశ్నకి ఎవరు జవాబు చెప్తారు? ఇప్పటికే ప్రశ్నలా మిగిలిపోయిన నా చావుకి సమాధానం కోసం తిరుగుతూనే ఉన్నారు. ప్రాణం పోయే వరకు తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు మిస్ అమ్మకు కూడా ఏమైనా అయ్యుంటే ఆ బాధని ఆయన తట్టుకోగలిగేవారా? ఈ ఇల్లు నా చావు నుంచి బయటకు వచ్చినంత సులువుగా మిస్ అమ్మ చావు నుంచి బయటికి రాలేరు గుప్తా గారు. మిస్ అమ్మ ఇంట్లో అందరికీ నన్ను మర్చిపోయేంత ప్రేమని చూపిస్తుంటే బాధ కలగాలి కదా గుప్తా గారు. కానీ నాకెప్పుడు ఆనందంగానే ఉండేది. ఎందుకంటే నా కుటుంబం, నా భర్త నన్ను దాటి జీవితాన్ని చూడగలుగుతున్నందుకు. అలాంటిది ఇప్పుడు మిస్ అమ్మ కూడా లేకపోతే జీవితం చీకటైపోతుంది గుప్తా గారు. అప్పుడు బ్రతికినన్ని రోజులు అందరూ చీకట్లో వెలుగుని వెతుక్కోవడానికే సరిపోతుంది. నా కుటుంబం, వాళ్ళు పడే బాధ పక్కన పెట్టండి. అసలు మిస్ అమ్మ ఏం తప్పు చేసిందని చావాలి? ఒక కుటుంబాన్ని తన ప్రేమతో ముందుకు నడుపుతున్నందుకు మనోహరి కుట్రకి ఎందుకు బలి కావాలి? నీవడుగుచున్న ఏ ప్రశ్నకు మా వద్ద సమాధానము లేదు బాలిక. నీలాగే మేము కూడా జరుగుచున్నది వీక్షించుట తప్ప చేయగలిగినది ఏమీ లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.